गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఒకసారి 35వ శ్లోకం చదువుదాము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. చూసాము, భాష్యం కూడా చదివాము. సో స్వధర్మము పరధర్మము రెండు కొంచెము క్లియర్గా అర్థం చేసుకోవాలి. స్వధర్మము, స్వ అంటే తన ధర్మము, పరధర్మము అంటే ఇతరమైనటువంటి అన్యమైనటువంటి ధర్మం. సో స్వ అంటే తాను, ఆత్మ అని కూడా అర్థం. సో ఆ స్వధర్మం అంటే ఏమైనది? ఆత్మధర్మమైనది. అంటే తన స్వరూపంలో తాను నిలిచి ఉండుట. తన స్వరూపంలో తాను నిలిచి ఉండుట అంటే రాగద్వేషములు పురస్సరంగముగా కాకుండా రాగద్వేషములను పక్కన పెట్టి, అంటే రాగద్వేషముల పురస్సరంగా ఉంటే మన అవుట్లుక్, మన దృష్టికోణము అప్పుడు ఏమవుతుంది? బాహ్యంగా ఉంటుంది ప్రవృత్తి. మన స్వరూపంలో మనం ఉండము. ఆత్మస్వరూపాన్ని వదిలేసి బయట ఉన్న ప్రపంచముతో తాదాత్మ్యము చెంది ఉంటాము. సో అందుకుని అది పరధర్మమైనది. రాగద్వేషముల పురస్సరంగా మన జీవితం యొక్క అవుట్లుక్ ఉంటే, మన దృష్టికోణం ఉంటే, అది స్వధర్మములో ఉన్నట్టు కాదు, మన స్వరూపములో ఉన్నట్టు కాదు. మన స్వరూపాన్ని వదిలేసి బయట ప్రపంచంలో ఉన్న విషయాలు, వస్తువులు, జనులు, వాటితో తాదాత్మ్యమును చెంది ఉంటాము. హూ యామ్ ఐ అన్న క్వశ్చన్కి ఆన్సర్ బయట ఉన్నట్టు వెతుకుతూ ఉంటాము. అలా ఉంటే అది పరధర్మం అవుతుంది. అలా కాకుండా రాగద్వేషములను పక్కన పెడితే మన స్వరూపంలో మనము నిలిచి ఉండగలము. అది స్వధర్మం అవుతుంది. అలా కూడా దీన్ని అర్థం చేసుకోవచ్చు. అలా కూడా అర్థం చేసుకుంటే అప్పుడు ఆ స్వధర్మ పరధర్మ పదములకు కరెక్ట్ దాన్ని ఏమంటారు, దాని యొక్క ఇంటెంట్ చాలా క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. అందుకని రాగద్వేషముల పురస్సరముగా ఉన్నది పరధర్మము అంటున్నారు. అంటే తన కర్తవ్యాన్ని, రాగద్వేషములను దృష్టిలో పెట్టుకుని వాటికి అనుగుణంగా కర్తవ్యాన్ని వదిలేసి ఇతర పనులు చేయుట పరధర్మం అవుతున్నది. అలా అక్కడి నుంచి స్వధర్మం అంటే కర్తవ్యాన్ని వదిలేసి వేరే పనులు చేస్తూ ఉంట అది పరధర్మం అవుతున్నది అని చెప్తున్నారు. సో శ్రేయాన్ సో రాగద్వేషములు పురస్సరంగా ఉంటే స్వధర్మంలో పరధర్మం ఎందుకు చూస్తారు? మరి అవతల పని ఎందుకు చేస్తారు? అనవసరమైన పని ఎందుకు చేస్తారు అంటే, అవసరమైన పనిలో గుణము లేనట్టుగా కనిపిస్తూ ఉంటుంది, విగుణంగా కనిపిస్తుంది. అందుకని స్వధర్మ శ్రేయాన్, అదే శ్రేయస్కరం. దేనితో కంపేర్ చేస్తే పరధర్మాత్ స్వనుష్ఠితాత్, పరధర్మమును బాగా ఆచరించుట కంటే. స్వధర్మే నిధనం శ్రేయ, స్వధర్మమునందు మరణించుట కూడా మేలుయే. ఎందుకంటే పరధర్మ భయావహ. రాగద్వేషముల పురస్సరముగా చేసిన ప్రతి పని కూడా, ఇది మనము మన అనుభవంలో ఉండే ఉంటుంది పరిశీలించి చూస్తే. రాగద్వేషములను మనసులో పెట్టుకుని చేసిన ప్రతి పని కూడా భయమును, ఆందోళననే కలుగజేస్తుంది, కానీ ఆనందాన్ని అయితే కలుగు చేయదు, సుఖాన్ని అయితే కలుగు చేయదు. ఒకవేళ ఏదైనా సుఖాన్ని కలుగజేసినా కూడా ఆ సుఖము, దాని ఆనందము కూడా మళ్ళీ భయాందోళన వచ్చే వరకే తాత్కాలికముగానే ఉంటాయి. సో అందుకని రాగద్వేషములను పక్కన పెట్టి కర్తవ్యమును చేయము అంటున్నాడు. సో అది స్వధర్మమునకు పరధర్మమునకు ఉన్న డిస్టింక్షన్ తెలుసుకునే ఇంకొక విధానం. సరే, ఇంకొకసారి చదివేసి ముందుకు వెళ్దాం.
శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నం శ్రేయః పరధర్మో భయావహః. అర్జునుడి చాలా చక్కని ప్రశ్న రాబోతోంది, చదువుతాము. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. సో అర్జునుడు చాలా చక్కని ప్రశ్న లేవతీస్తున్నాడు. ప్రశ్నకి అవతారికి చూద్దాము. యద్యపి అనర్థమూలం ధ్యాయతో విషయాన్ పుంసః ఇతి రాగద్వేషౌ హ్యస్య పరిపంథినౌ ఇతి చ ఉక్తం. అయితే అన్నిటికీ అన్ని అనర్థాలకు మూలమైనది ధ్యాయతో విషయాన్ పుంసః అన్న శ్లోకం దగ్గర చెప్పారు. 2 శ్లోకాలు చెప్పారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. ఒకే విషయమును గురించి మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉండుట వలన ఆ విషయము పట్ల సంగం ఏర్పడుతుంది. సంగాత్ సంజాయతే కామః. సంగము నుండి కోరిక పుడుతుంది. ఆ విషయం కావాలనో వద్దనో కోరిక పుడుతుంది. కామాత్ క్రోధోపి జాయతే. ఆ కోరిక తీరకపోతే కోపముగా పరిణమిస్తుంది. క్రోధాద్భవతి సమ్మోహః. క్రోధము వచ్చినప్పుడు మోహము కలుగుతుంది. అంటే సూటిగా ఆలోచించడం అనే శక్తి పోతుంది, క్లారిటీ ఆఫ్ థింకింగ్ పోతుంది. అది మోహం. సో అప్పుడు తప్పుడుగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః. ఆ మోహము వలన స్మృతి చెడిపోతుంది. అంటే మంచి స్మృతులు పోతాయి. అంటే మంచి విషయాలు మనం తెలుసుకునే ఉంటాము, కానీ ఆ కోపం వచ్చిన క్షణంలో ఆ మంచి విషయాలు ఏమి గుర్తురావు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః. ఆ మంచి విషయాలు గుర్తు రాకపోతే అదే బుద్ధినాశనం. అంటే మరి బుద్ధి కరెక్ట్ డెసిషన్లు తీసుకోకపోవడం ఎందుకు తీసుకోదు అంటే ఆ టైంలో ఆ మంచి విషయం గుర్తురాదు. ఎందుకు రాదు అంటే కోపం వలన ఆ టైంలో మంచి విషయం గుర్తురాలేదు. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశనమే అనర్థం. అంటే నశించిపోవడం అంటే ఏమిటి? బుద్ధి నశించుటయే నశించిపోవడం. ఇంకా అంతకంటే వేరే నశించిపోవడం అంటూ ఏమీ ఉండదు, ఉండనక్కర్లేదు కూడా. అది. సో అక్కడ చెప్పారు 2వ అధ్యాయంలో 62వ శ్లోకం దగ్గర 62, 63 శ్లోకాల్లో చెప్పారు. మళ్ళీ ఇక్కడ కూడా చెప్పారు రాగద్వేషౌ హ్యస్య పరిపంథినౌ అని. రాగద్వేషములు సహజముగా ఉంటాయి, కానీ రాగద్వేషములు తయోర్న వశమాగచ్చేత్. అవే ఏంటి రాగద్వేషౌ హ్యస్య పరిపంథినౌ అని చెప్పారు. అవి దారి దొంగల వంటివి, కాచి దొంగలించే దారి దొంగల వంటివి అని చెప్పారు. మరి ఎంత క్లియర్ గా చెప్పారు ఆల్రెడీ. కానీ ఏమైంది? ఇది ఉక్తం కానీ విక్షిప్తం అనవధారితం చ తదుక్తం. కాకపోతే అన్ని మాటలు ఒక చోట చెప్పలేదు. అక్కడోసారి చెప్పారు, మళ్ళీ ఇక్కడోసారి చెప్పారు. అందుకని అది క్లియర్ గా బుద్ధిలో నాటుకోవట్లేదు అనే ఉద్దేశంతో ప్రశ్న వస్తోంది. విక్షిప్తం అనవధారితం. అనవధారితం అంటే అది బుద్ధిలో క్లియర్ గా నిలబడట్లేదు. అని విక్షిప్తం అనే అనిశ్చితంగా ఉన్నట్టు ఉంది. ఎందుకంటే అక్కడోసారి చెప్పారు, ఇక్కడోసారి చెప్పారు. అది నిశ్చితంగా చెప్పాలంటే ఒక చోట చెప్పాలి కదా. ఇలా రెండు చోట్ల చెప్పారు. అది కొంచెం అనిశ్చితంగా ఉంది, అనవధారితం, క్లియర్ గా బుద్ధిలో నిలవటలేదు. తత్ సంక్షిప్తం నిశ్చితం చ ఇదమేవ ఇతి జ్ఞాతుం ఇచ్చన్. అయితే దాన్నే సంక్షిప్తంగా మళ్ళీ నిశ్చయ రూపంగా ఇదే అనర్థానికి మూలము అని కన్ఫర్మ్ చేసుకునేందుకు అడుగుతున్నాడు అర్జునుడు ప్రశ్న. తత్ సంక్షిప్తం నిశ్చితం చ ఇదమేవ ఇది జ్ఞాతం. అంటే అనర్థ మూలం ఇదమేవ, ఇదే అనర్థానికి కారణము.
అని తెలుసుకుందుకు అడిగినట్టు ఇక్కడ అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. అర్జున ఉవాచ. అందుకని అర్జునుడు ఈ ప్రశ్న లేవతీస్తున్నాడు. ఎందుకు ఎందుకు ఈ ప్రశ్న ఎందుకు కన్ఫర్మేషన్ చేసుకోవడం అంటే, జ్ఞాతేహి తస్మిన్ తదుచ్ఛేదాయ యత్నం కుర్యాం ఇది. తెలుసుకుంటే కన్ఫర్మ్డ్ గా తెలుసుకున్నాం అనుకోండి, ఇదే శత్రువు అని, ఇదే అనర్థానికి మూలము ఇదియే, వేరొక కారణము లేదు అని కన్ఫర్మ్ అయిపోతే అప్పుడు ఆ కారణాన్ని ఉచ్ఛేదాయ, ఆ కారణాన్ని పారద్రోలడానికి, దాన్ని పీకేయడానికి, దాన్ని తీసివేసేయడానికి యత్నం కుర్యాం, యత్నం చేయడానికి మనసు నిశ్చయం, బుద్ధి నిశ్చయం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా వేరే కారణం ఏం లేదు. మన అనర్థానికి ఆర్ మనసులో కలుగుతున్న ఈ ఆందోళనకి, భయానికి ఇదియే కారణము అని తెలుసుకుంటే అప్పుడు ఆ కారణాన్ని పారద్రోలడానికి యత్నము చేయొచ్చు. ఆ కారణాన్ని తీసేయడానికి మనము దాన్ని ఏమంటారు, డిటర్మిన్డ్ గా యత్నం చేయొచ్చు అనే ఉద్దేశంతో అర్జునుడు ఈ ప్రశ్న అడుగుతాడు. చక్కని అవతారిక. సడన్ గా ఈ అర్జునుడు ఈ ప్రశ్న ఎందుకు లేవతీస్తున్నాడు? ఆల్రెడీ చెప్పిన విషయాన్నే మళ్ళీ ఎందుకు అడుగుతున్నాడు? చెప్పిన విషయమే అడుగుతున్నాడు, మళ్ళీ కొత్త విషయం ఏమో అడగట్లేదు. కాకపోతే దాన్ని కన్ఫర్మ్ చేసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడ అర్జునుడు ప్రశ్న అడుగుతున్నాడు. సో అర్జున వాచ అథ కేన ప్రయుక్త అయం పాపం చరతి పూరుష అనిచ్చన్ అపి వార్ష్ణేయ బలాత్ ఇవ నియోజిత. సో ప్రయుక్త అయం ప్రయుక్తోయం అక్కడ సంధి ఉంది, అనిచ్చన్ అపి అక్కడ ఒక సంధి ఉన్నది, బలాత్ ఇవ అక్కడ ఒక సంధి ఉన్నది. సో అయితే అయం కేన ప్రయుక్త పాపం చరతి పూరుష. సో అయం పురుష, అయితే ఈ మనిషి ఏ మనిషి? రాగద్వేషముల పురస్సరముగా నడుస్తున్నటువంటి మనిషి నువ్వు చెప్పిన మాటలు విని కూడా, నువ్వు చెప్పిన మాటలన్నీ తెలుసుకుని కూడా మరి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? కేన ప్రయుక్త, దేని చేత ప్రేరేపింపబడి పాపం చరతి పురుష అంటే తనకి నాశనమును కలగజేసే పనులు చేస్తున్నాడు. ఇక్కడ పాపము అంటే నాట్ నెసెసరీలీ అధర్మం అని అర్థం చేసుకోక్కర్లేదు. పాపం అంటే దుఃఖము. రాగద్వేషములు పురస్సరముగా మనము పనులు చేస్తే అది ఫైనలీ దుఃఖానికే దారి తీస్తోంది. సో అది ఫైనలీ పాపమే అవుతోంది. పాపము అంటే మనసులో దుఃఖమే పాపం, ఇంకంతకన్నా వేరే పాపం ఏమీ ఉండదు. సో సో అథ కేన ప్రయుక్త అయం పురుష పాపం చరతి, తాను దుఃఖించే పనులు చేస్తూ ఉంటాడు. దేని చేత ప్రేరేపితుడై అంటే ఇంత క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా దాని యొక్క పరిశీలన, దాని విషయాన్ని అర్థం చేసుకుంటే నువ్వు చెప్పిన మాటలు తేలుతున్నప్పటికీ కూడా మరి మనుషులు దుఃఖమును తెచ్చుకునే పనులు ఎందుకు చేస్తూ ఉంటారు? అది కూడా పైగా ఎలా చేస్తున్నారంటే వాళ్ళని ఆ పనిలో ఎవరో నియమించినట్టు చేస్తున్నారు. సాతకేన ప్రయుక్త పాపం చరతి పురుష అనిచ్చన్నపి, తనకి ఇష్టం లేకపోయినా కూడా. వార్ష్ణేయ, ఓ కృష్ణ, వృష్టికుల వంశీయుడు కాబట్టి వార్ష్ణేయ అని పేరు. సో ఓ కృష్ణ, అనిచ్చన్నపి, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా మనుషులు ఇలా ఎందుకు చేస్తున్నారు? అది కూడా బలాత్ ఇవ నియోజిత, బలవంతముగా రాగద్వేషముల పురస్సరముగా నియమించారా, ప్రవర్తించమని నియమించారా వారిని అన్నట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఇప్పుడు కోపం ఎవరికైనా, మనకే కోపం వచ్చినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఉండే ఉంటుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే కోపం తగ్గాక తెలుస్తుంది, అయ్యో అలా చేసేమేమిటి అంటే ఎవరో బలవంతంగా తీసుకెళ్లి మన చేత ఆ పని చేయించారా అన్నట్టు చేసామని మనమే అని ఉంటాం. మన జీవితంలో మనలోనే మనకి అనుభవము ఉండే ఉంటుంది. పైగా పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళని కూడా చాలా సార్లు అడిగితే ఆ క్షణంలో ఎందుకు చేశారో వాళ్ళకి తెలీదు. ఎవరో బలవంతంగా తీసుకెళ్లి ఆ పనిలో నిల్చోబెట్టారా అన్నట్టు యాక్ట్ చేసామని వాళ్ళు అందరూ, మిగిలిన వాళ్ళు కూడా ఇదే మాట్లాడుతూ ఉంటారు. సో అది చాలా ఏమంటారు, అది
ఆ కోపం వచ్చినప్పుడు చేసే పనుల యొక్క సైకాలజీ కూడా బలవంతంగా ఆరు విపరీతమైన కోరిక మనసులో కలిగినప్పుడు లేదా కోపం కలిగినప్పుడు అదేదో ఒక ఒక భూతమో ఏదో ఆవరించి ఒక దెయ్యం ఏదో ఆవరించి బలవంతంగా ఆ పనిలో నించోబెట్టిందా అన్నట్టు ఆ ప్రవర్తించినట్టు అనిపిస్తుంది. మనకే అనిపిస్తుంది, ఇతరులు కూడా వాళ్ళ అనుభవాలని పరిశీలించి చెప్తే ఆ విధంగానే చెప్తారు. అందుకని ప్రశ్న కూడా అదే, మరి అలా ఎందుకు చేస్తున్నారు? బలవంతంగా ఏదో పనిలో నించుండబెట్టినట్టు రాగద్వేషముల పురస్సరముగా జనులు ఎందుకు ప్రవర్తిస్తున్నారు? చాలా చక్కని ప్రశ్న మనిషి యొక్క సైకాలజీని అర్థం చేసుకుంది. చదువుదాం, భాష్యం చదువుదాం. అతకేన హేతుభూతేన ప్రయుక్త సన్ రాజ్ఞేవ భృత్య. సో కేన ప్రయుక్త అన్నదానికి దృష్టాంతం చెప్తున్నారు. రాజ్ఞేవ భృత్య అంటే రాజ్ఞా భృత్య ఇవ, రాజు చేత ఒక జీతము తీసుకునేవాడు ఏ విధంగా పనిలో నియమించబడినాడో ఆ విధంగా ప్రవర్తిస్తున్నాడు మనిషి. అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? చాలా చక్కని దృష్టాంతం. రాజ్ఞా ఇవ భృత్య, రాజ్ఞేవ భృత్య. అయం పాపకర్మ చరతి ఆచరతి పురుష. అంటే మనిషి ఒక రాజుగారు తన్ని ఆ పనిలో నియమించి జీతం ఇచ్చి నియమించినట్టు మనిషి రాగద్వేషముల పురస్సరముగా జీవించుట మంచిది కాదని తెలుసుకుని కూడా బలవంతంగా ఆ పనిలో నుంచోపెట్టినట్టు ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? స్వయం అనిచ్చన్నపి, స్వయంగా ఇది మంచిది కాదని తెలుస్తూనే ఉంటుంది. పైగా కోపం వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి ఆ క్షణంలో తెలుస్తుంది, అయ్యో ఎందుకు ఇంత కోపం వస్తుందని. కానీ ఆ క్షణములో ఆ కంట్రోల్ ఉండదు అంతే. సో స్వయం అనిచ్చన్నపి, అయ్యో ఎందుకు ఇలా చేస్తున్నావు అని అనిపిస్తూనే ఉంటుంది ఒక పక్కన. అయిపోయి నా కోపం తగ్గిన వెంటనే అనిపిస్తుంది, అయ్యో ఎందుకు ఇలా అయిందని. సో అనిచ్చన్నపి, ఇష్టం లేకపోయినప్పటికీ కూడా హే వార్ష్ణేయ అంటే వృష్టికుల ప్రసూత, వృష్టి వంశంలో పుట్టినవాడ వార్ష్ణేయ. బలాదివ నియోజిత రాజ్ఞ ఇవ ఇది ఉక్త దృష్టాంత. సో రాజుగారి చేత ఇష్టం లేని పనిలో బలవంతంగా నియమించబడినటువంటి మృత్యుని వలె మనిషి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? ఇది ప్రశ్న, చక్కని ప్రశ్న. చదువుదాం ప్రశ్న ఇంకొకసారి. అథకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్చన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. దీనికి సమాధానం కూడా చాలా చక్కని సమాధానము, చాలా సూటిగా, అసలు ఇంకెక్కడ కన్ఫ్యూజన్ ఏమీ లేకుండా చెప్పినటువంటి సమాధానం. చదువుదాము. శ్రీ భగవానువాచ కామ ఏష క్రోధ ఏషః రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. కామ ఏషః క్రోధః కామః ఏషః క్రోధః ఏషః రజో గుణ సముద్భవః మహాశనః మహాపాప్మా విద్ధి ఏనం ఇహ వైరిణం. విద్ధి ఏనం ఇహ వైరిణం. చాలా చక్కని సమాధానం. అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఏమంటారు, బోల్డ్ అంత రెసిస్టెన్స్ కూడా ఉండొచ్చు ఈ శ్లోకాన్ని పూర్తిగా బుద్ధి నిశ్చయంలో నిలుపుకుందుకు. కానీ ఏమంటారు, చాలా సూటిగా చెప్పినటువంటి సమాధానం. చూద్దాం, అవతారిక చూద్దాము. శృణుత్వం
తం వైరిణం సర్వానర్థకరం యం త్వం పృచ్ఛసి. సో యం సర్వానర్థకరం వైరిణం తం తం త్వం యం తం వైరిణం సర్వానర్థకరం త్వం పృచ్ఛసి త్వం శృణు. ఏ అన్ని అర్థములకు కారణమైన దాన్ని ఏదైతే నువ్వు తెలుసుకోదలుచుకుంటున్నావో దానిని గురించి వినుము, త్వం శృణు అని ఇక్కడ భగవాన్ శబ్దమునకు నిర్వచనం చెప్తున్నారు శంకర్లు. శ్రీ భగవాన్ వాచ అన్న చోట విష్ణు పురాణం నుంచి చక్కని 2 శ్లోకాలు భగవాన్ శబ్దము యొక్క డెఫినిషన్, భగవంతుడు అంటే ఎవరు అన్న దానిని ఇక్కడ చక్కగా ఆ 2 శ్లోకాలు కోట్ చేస్తున్నారు. ఎప్పుడో కానీ పురాణం నుంచి కోట్ చేయరు శంకర్లు. గీతా భాష్యంలో మిగిలిన భాష్యాల్లో ఎప్పుడైనా కోట్ చేస్తే మాత్రం విష్ణు పురాణం నుంచి మాత్రమే కొటేషన్స్ కనిపిస్తాయి భాష్యంలో. స్టాండర్డ్ పురాణం అంటే ఆ రోజుల్లో విష్ణు పురాణము అతి ప్రాచీనమైనటువంటి పురాణం. సో అక్కడ విష్ణు పురాణంలో నుంచి 2 శ్లోకాలు తీసుకొచ్చి అక్కడ భగవాన్ శబ్దమునకు నిర్వచనం చెప్తారు. చదువుదాము. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశః శ్రియః వైరాగ్యస్యాథ మోక్షస్య షణ్ణాం భగ ఇతింగన. సో భగవంతుడు అంటే ఎవరు అంటే 6 గుణాలు చెప్పుకున్నాం మనం ఇదివరకు ఒకసారి ఇప్పుడు. కానీ ఇక్కడ చక్కగా శంకర్ల శ్లోకం కూడా కోట్ చేస్తున్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య అంటే సమగ్రమైనటువంటి ఐశ్వర్యమునకు. ఐశ్వర్యము అంటే తెలుగులో ఐశ్వర్యము అంటే సంపద, సంస్కృతంలో ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము. కొంచెం రిలేటెడే కానీ చాలా డిఫరెంట్ కాంటెక్స్ట్ లో ఆ పదాన్ని వాడుట జరుగుతుంది. తెలుగులో ఐశ్వర్యవంతులంటే ధనవంతులనే కాంటెక్స్ట్ లో వాడతాం సాధారణంగా. కానీ సంస్కృతంలో ఐశ్వర్య అంటే ధనవంతుడనే కాంటెక్స్ట్ లో వాడరు. ఐశ్వర్యము అంటే ఈశ్వర భావము, లార్డ్షిప్. ఈశ్వర భావము ఉన్న చోట ఐశ్వర్యము అని సంస్కృతంలో అంటారు. సో భగవంతుని డెఫినేషన్ లో వాడతారు ఐశ్వర్యం అనే పదం సంస్కృతంలో. ఇక్కడ తెలుగులో కాకుండా గుర్తుపెట్టుకోవాలి. సో సమగ్రమైనటువంటి ఐశ్వర్యము అంటే సమగ్రమైనటువంటి సంపద అని అర్థం చేసుకోకూడదు. సమగ్రమైనటువంటి ఈశ్వర భావము అంటే అనంతమైనటువంటి ఈశ్వర భావం అంటే సమస్త సృష్టి పైన ఈశ్వరత్వము. సో లార్డ్షిప్ ఆన్ ద ఎంటైర్ క్రియేషన్, దానికి సమగ్రస్య ఐశ్వర్యస్య. అలాగే సమగ్రస్య ధర్మస్య సమగ్రమైనటువంటి ధర్మము. అంటే ఈ సృష్టిలో ఇంతటి పకడ్బందీగా కర్మ జరుగుతూ ఉంటుంది, బోల్డ్ అంత క్రియ జరుగుతోంది పకడ్బందీగా. దానికి ధర్మము, సృష్టి ధర్మము. సో సమగ్రమైనటువంటి ధర్మము. సమగ్రస్య యశః సమగ్రమైనటువంటి యశస్సునకు. సమగ్రస్య శ్రియః సమగ్రమైనటువంటి సంపదకు మరి శక్తికి. వైరాగ్యస్య సమగ్రమైనటువంటి వైరాగ్యమునకు. అథ మోక్షస్య సో సమగ్రమైనటువంటి మోక్షమునకు. ఈ 6టికి షణ్ణాం భగ ఇతింగన. ఈ 6టికి భగ శబ్దముతో భగము అంటే ఈ 6టికి పేరు సంస్కృతంలో. సో భగము ఉన్నవాడు కాబట్టి భగవాన్ అయ్యాడు. అంటే బుద్ధి ఉన్నవాడు బుద్ధిమాన్ అయినట్టు. బుద్ధిమత్ శబ్దం బుద్ధితో నిండినవాడు అనే రూట్, దానికి ఎటిమలాజికల్ రూట్ భగవత్, బుద్ధిమత్. ఆ బుద్ధిమత్ బుద్ధిమాన్ అయింది ప్రథమ ఏకవచనంలో. అలాగే భగ ఉన్నవాడు భగవత్, శబ్దము భగవత్, ఎటిమలాజికల్ రూట్ భగవత్. అది ప్రథమ విభక్తి ఏకవచనంలో భగవాన్ అయింది. భగవాన్, భగవంతౌ, భగవంతః అది శబ్దం. సో అది భగవాన్ యొక్క నిర్వచనం. ఐశ్వర్యాది షట్కం యస్మిన్ వాసుదేవే నిత్యం
అప్రతిబద్ధత్వేన సామస్థ్యేన చ వర్తతే. సో ఐశ్వర్యాది షట్కం, ఆ పైన చెప్పినటువంటి 6 గుణములు యస్మిన్ వాసుదేవే, ఏ వాసుదేవిని యందు. మళ్ళీ ఇక్కడ వాసుదేవ అంటే పౌరాణికమైన అర్థం కాదు. వాసుదేవ అంటే వాసుశ్చ అసౌ దేవశ్చ. వాసు అంటే అందరిలోనూ నివసించు ఉన్నటువంటి తత్వము అని అర్థం. వాసు చ దేవ, అదే వాసు అదే దేవ. దేవ అంటే ప్రకాశం. సో అందరి హృదయముల్లోనూ నివసించి ఉండి అందరి హృదయములోనూ ప్రకాశ రూపమై ఉన్నది ఏ తత్వమైతే ఉన్నదో అది వాసుదేవ. ఆ వాసుదేవ తత్వమునకే ఈ 6 ఐశ్వర్యాది షట్కము కూడా వర్తిస్తాయి. ఏ విధంగా వర్తిస్తాయి? నిత్యం, ఎల్లప్పుడూ, అప్రతిబద్ధత్వేన, ప్రతిబంధకములు ఏమీ లేకుండా, సామస్థ్యేన, మళ్ళీ అందులోనూ కూడా ఏదో 10%, 99% కాదు, 100%. సామస్థ్యేన, నిత్యము అప్రతిబద్ధత్వేన సామస్థ్యేన చ వర్తతే. ఎవని యందు అయితే ఇవన్నీ ఉంటాయో అతడు భగవంతుడు. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ క్వాలిఫికేషన్ కి కరెక్ట్ గా ఆ డెఫినేషన్ లో ఫిట్ అవుతాడు. సో అందుకనే శ్రీ భగవాను వచ్చారు. అదే ఇంకొక శ్లోకం ఉంది, ఇంకో 2 శ్లోకాల తర్వాత అక్కడ అదే అదే అధ్యాయంలో విష్ణు పురాణంలో ఉత్పత్తిం ప్రళయం చైవ భూతానామాగతిం గతిం వేత్తి విద్యాంచ సవాచ్యో భగవానితి. అదే దానికే డెఫినేషన్ కి ఎక్స్టెన్షన్. ఉత్పత్తిం ప్రళయం చ ఏవ భూతానాం ఆగతిం గతిం. ఈ సృష్టి యొక్క ఉత్పత్తి ప్రళయము, అలాగే భూతముల యొక్క ఆగతి గతి. రావు భూతములు పుట్టుట, ఉండుట, వెళ్ళుట, వాటికి వేత్తి విద్యాం అవిద్యాంచ, విద్యను అవిద్యను కూడా, రెండును కూడా, అంటే విద్యను ఆత్మస్వరూపమును తెలుసుకున్నవాడు, మాయాశక్తి యొక్క ప్రభావమును తెలుసుకున్నవాడు. వేత్తి విద్యాం అవిద్యాంచ సహ వాచ్య భగవాన్ ఇది. సో భగవాన్ శబ్దమునకు వాచ్యార్థం అది డిక్షనరీ మీనింగ్. భగవాన్ శబ్దమునకు వాచ్యార్థం డిక్షనరీ మీనింగ్, లిటరల్ మీనింగ్ ఆర్ డిక్షనరీ మీనింగ్ పైన ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటిది. భగవంతుడంటే ఎవరు అంటే దానికి మీనింగ్ ఇది. ఉత్పత్త్యాది విషయం చ విజ్ఞానం యస్య సహ వాసుదేవః వాచ్యః భగవాన్ ఇది. సో ఉత్పత్త్యాది విషయం, ఇక్కడ చెప్పినటువంటి విషయములన్నీ ఎవరికైతే ఎవరి యొక్క విజ్ఞానమో అతడు, ఏ వాసుదేవుని యొక్క విజ్ఞానమో అతడు ఈ భగవాన్ శబ్దమునకు వాచ్యార్థము. అంటే భగవాన్ శబ్దమునకు లిటరల్ మీనింగ్. వాచ్యార్థము అంటే డిక్షనరీలో ఉన్నటువంటి ఇమీడియట్ గా రావాల్సినటువంటి అర్థము అది అని భగవాన్, అక్కడ శ్రీ భగవాన్ వాచకి ఇక్కడ శంకర్లు చక్కగా ఈ 2 శ్లోకాలు కోట్ చేసి విష్ణు పురాణం నుంచి భగవాన్ శబ్దమునకు నిర్వచనం చెప్పారు. సో శ్లోకము. సో కామః ఏషః క్రోధః ఏషః రజోగుణ సముద్భవః. సో కామము రజోగుణ సముద్భవము అంటే కోరిక. కామము అంటే మనసులో కోరిక, అది రజోగుణము వల్ల పుడుతుంది, లేదా కామము నుండి రజోగుణము పుడుతుంది, ఎలా అయినా అర్థం చేసుకోవచ్చు. మనము సృష్టి క్రమము చెప్పుకున్న రోజుని చెప్పుకున్నాం. ఈ సృష్టి అంతా అంటే మాయాశక్తి నుంచి పుట్టినట్టు, అవ్యక్తమైనటువంటి మాయాశక్తి నుంచి పుట్టిన సృష్టి అంతయు కూడా, అంటే మహత్తు, అహంకారము, పంచమహాభూతములు, మనస్సు, ఇంద్రియములు, ఇవన్నీ కూడా, ఈ తత్వములన్నీ కూడా సత్వ రజస్తమో గుణములతో నిండి ఉంటాయి అని చెప్పు. అప్రధానము లేక మాయాశక్తి లేక అవ్యక్తము, అందులో సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావస్థ. మిగిలిన సృష్టిలో అంతా కూడా సత్వరజస్తమో గుణముల యొక్క సామ్యావస్థ ఉండదు, అందులో ఏదో ఒకటి డామినేట్ చేస్తూ ఉంటుంది. అలా మనస్సులో రజోగుణము డామినేట్ చేసినప్పుడు కోరిక పుడుతూ ఉంటుంది.
కోరిక పుట్టి, రజోగుణము అంటే రెస్ట్లెస్నెస్ క్రియేట్ చేస్తుంది. కోరిక పుట్టి ఈ కోరికను నేను సాధించుకోవాలి, అది సాధించుకునేందుకు నేను ఫలానా కర్మ చేయాలి, నేను ఐ హావ్ టు గెట్ అప్ అండ్ యాక్ట్, అది సాధించుకుంటుంది, ఆ కోరికను సాధించుకుంటుంది అనేటట్టు ప్రవర్తింప చేస్తుంది. సో రాగద్వేషములు పుట్టడానికి మూలము ఎక్కడున్నది? రజోగుణములో ఉంది. సో రజోగుణము కామము నాకు కారణము, మరి వైసి వర్స, కామము నుండి రజోగుణము పుడుతుంది. అది ఆ కామము తీరకపోతే క్రోధము పుడుతుంది. సో క్రోధము కూడా రజోగుణమే, రజోగుణ సముద్భవమే. ఆ కామమే క్రోధముగా పరిణమిస్తుంది. అక్కడ ధ్యాయుతో విషయాన్ పుంసః దగ్గర కూడా క్రోధము కామము తీరకపోతే క్రోధము పుడుతుందని అక్కడ కూడా చెప్పారు. కామాత్ క్రోధోభి జాయతే. సో కామము నుండే క్రోధము పుడుతుంది. సో అందుకని కామము క్రోధము రెండు కూడా రజోగుణ సముద్భవములే, రెండు ఒకటే. పైగా ఇది ఎలా ఉంటుందిట? మహా అశనః. మహాశనః అంటే మహా అశనః, గొప్ప ఆకలి కలది. కోరిక యొక్క ఆకలిని తీర్చలేము. అంటే ఆ కోరికను తీర్చుకుంటే ఆకలి తీరదు. అంటే ఎలా అంటే అగ్నిలో సమిధలు వేసినట్టే, ఎంత వేసినా కూడా స్వీకరిస్తుంది అగ్ని. ఇంకా నాకు చాలు అనే మాట ఉండదు. అందుకే అగ్నికి అనలహ అని పేరు. అలం అని అనదుట అగ్ని. అలం అంటే చాలును అని. నా అలం అనలం, అది అగ్నికి పేరు. సో సో అలాగా కంపేర్ చేస్తున్నారు. అశనః, మహా అశనః. ఎంత ఎన్నిసార్లు కోరిక తీర్చుకున్నా, కోరిక తీర్చుకోవడం వల్ల ఈ కోరిక చాలును, ఇంకోసారి ఈ కోరిక మనకు అక్కర్లేదు అనే భావం అయితే కలుగదు. సో అందుకని మహాశనః. ఆ కోరికను తీర్చుకున్నందుకు పడిన కష్టాన్ని మనం పరిశీలించి, ఇంత కష్టం పడి దీన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇది కొద్ది క్షణాల్లో పోయింది, దాని నుండి పుట్టే ఆనందము కొన్ని క్షణాల్లో పోయింది, ఆరు కొన్ని రోజుల్లో పోయింది, ఆరు కొన్ని సంవత్సరాల్లో పోయింది. అంటే ఇంత కష్టపడి సంపాదించుకున్నది తాత్కాలికమే కదా అనే పరిశీలన వచ్చిన రోజుని కోరిక పోవచ్చు. అలా పరిశీలన లేకుండా జస్ట్ కోరికలను తీర్చుకోవడం వల్ల కోరికలు అయితే పోవు. అది మహాశనః, మహాపాప్మ. అదే గొప్ప దుఃఖమునకు కూడా కారణం అని విద్ధి ఏనం ఇహ వైరిణం. ఏనం ఈ కామము, ఇహ వైరిణం విద్ధి, ఇక్కడ ఈ లోకములో ఇదియే శత్రువు. అంటే అన్నిటికీ కూడా ఇదే శత్రువు అని భావం. అన్నిటికీ కూడా ఇదే శత్రువు అని తెలుసుకో. విద్ధి, ఈ విద్ధి మాట చాలా సార్లు అంటూ ఉంటాడు శ్రీకృష్ణుడు, తెలుసుకో తెలుసుకో అని. సో అలాగా బోల్డ్ సార్లు వస్తుంది విద్ధి మనకి. ఇక్కడ చాలా సార్లు వస్తుంది విద్ధి ఏనం ఇహ వైరిణం. ఆల్రెడీ చాలా సార్లు వచ్చింది, ఇంకా ముందు ముందు కూడా ఆ మాట చాలా సార్లు రాబోతోంది. సో ఇక్కడ అంటే ఈ లోకంలో మరి ఈ జీవితంలో అన్నిటికీ కూడా అన్ని అనర్థాలకు కారణం, అన్నిటికీ శత్రువు వైరి. వైరి అంటే వైరిణం అంటే శత్రువు. శత్రువు ఏమిటి? కామమే శత్రువు అని తెలుసుకో చెప్తున్నాను. చదుదాం భాష్యము. కామః ఏషః సర్వలోకశత్రుః. సో ఈ కామము సర్వలోకశత్రుః అని చెప్తున్నారు శంకర్. అంటే అందరి జీవులకు శత్రువు అని. ఇక్కడ లోక శబ్దానికి జీవుడని అర్థం చేసుకోవచ్చు, జీవులని అర్థం చేసుకోవచ్చు. సర్వలోక శత్రువు, అన్ని జీవులకు ఇదే శత్రు. యన్నిమిత్త సర్వానర్థ ప్రాప్తి ప్రాణినాం. దాని నిమిత్తముగానే ప్రాణులకు సర్వానర్థ ప్రాప్తి. మనిషికి అనర్థము వేరే చోట నుంచి రాదు, కోరిక నుండే వస్తుంది. ప్రతి అనర్థమును పరిశీలిస్తే ఆ అనర్థము వెనకాల కోరికే హేతువై ఉంటుంది. యత్ నిమిత్త సర్వానర్థ ప్రాప్తి ప్రాణినాం. ప్రాణులకు అన్ని అనర్థములకు కారణము కోరికయే.
సహ ఏషః కామః ప్రతిహతః కేనచిత్ క్రోధత్వేన పరిణమతే. అయితే ఈ కామము ప్రతిహతః తీరలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కేనచిత్ ఒక్కోసారి క్రోధత్వేన పరిణమతే. కామం తీరకపోతే సాధారణంగా జనులకు కోపం వస్తుంది. ఒక్కోసారి అందరికీ రాకపోవచ్చు, కానీ అందుకని కేనచిత్ ఒక్కోసారి క్రోధత్వేన పరిణమతే, క్రోధంగా మారుతుంది. అతః క్రోధః అపి ఏషః ఏవ. సో క్రోధము కూడా కామమే. కామం లేకుండా క్రోధం ఉండదు. ఆ, కామం వల్లనే మన అదృష్టం బాగుంటే క్రోధంగా మారకపోవచ్చేమో, కానీ ఆ, కామము లేకుండా క్రోధం అయితే ఉండదు. క్రోధము ఉన్నది అంటే, కోపం వచ్చింది అంటే దాని వెనకాల కోరిక ఉండే ఉంటుంది. ఆ, అది మనం పరిశీలిస్తే మనకే తెలుస్తుంది. ప్రతిసారి కోపం వచ్చినప్పుడల్లా ఆ కోపం వెనకాల ఒక కోరిక ఉంటుంది. కోరిక లేకుండా కోపం అంటూ రాదు. రజోగుణ సముద్భవ. సో రజోగుణ సముద్భవ అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. రజః చ తత్ గుణః చ సహ రజోగుణః. సో అది రజస్సు, అది గుణము, కాబట్టి అది రజోగుణం అయింది. రజస్సు అంటే రెస్ట్లెస్నెస్, లేచి ఏదో పని చేస్తూ ఉండాలి అనేటటువంటి ఒక ఒక ఉత్సాహం, ఒక కోరిక, ఒక రెస్ట్లెస్నెస్, అది రజోగుణ. సహ సముద్భవ యస్య సహ కామ రజోగుణ సముద్భవ. అటువంటి రజోగుణం నుంచి ఏ కోరిక అయితే పుడుతుందో అది రజోగుణ సముద్భవమైనటువంటి కోరిక అని అర్థం చేసుకోవచ్చు. సో ఒక విధంగా రజోగుణ సముద్భవ కామ అంటే రజోగుణము నుండి పుట్టినటువంటి కామము అని అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకోవచ్చు. లేదా రజోగుణస్య వా సముద్భవ కామ, సో లేదా కామము నుండి రజోగుణము పుట్టినది అని కూడా అర్థం చేసుకోవచ్చు. రజోగుణస్య వా సముద్భవ కామ హి ఉద్భూత. ఎందుకంటే ఒకసారి ఈ రజోగుణము పుట్టినప్పుడు మాత్రమే రజః ప్రవర్తయన్ పురుషం ప్రవర్తయతి. సో కామం వలన రజోగుణము పుట్టి రజోగుణము మనిషిని పని చేసేటట్టు చేస్తుంది, ఆ పనిలో నిలబెడుతుంది. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏదైనా ఒకటి వైసి వర్స. రజోగుణము మూలము, రజోగుణము వలన కామము, కామం వలన ఒక కర్మ చేయుట, అలా అర్థం చేసుకోవచ్చు. లేదా కామం వలన రజోగుణము, మనసులో కోరిక పుడుతుంది, ఆ కోరిక రజోగుణాన్ని పెంచుతుంది. అంటే ఆ కోరిక యాక్ట్ చేయడానికి ఆ రెస్ట్లెస్నెస్ ని క్రియేట్ చేస్తుంది. అప్పుడు మనిషి లేచి ప్రవర్తిస్తాడు. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అర్థం చేసుకున్నా కూడా కామం అనేదే మూలం అవుతున్నది. తృష్ణయా హి అహంకారితః ఇతి దుఃఖితానాం రజః కార్యే సేవాదౌ ప్రవృత్తానాం ప్రలాపః శ్రూయతే. సో సేవాదౌ ప్రవృత్తానాం రజః కార్యే అంటే రజస్సు యొక్క కార్యమైనటువంటి పనులయందు ప్రవర్తించిన వారు అప్పుడప్పుడు ఆ అయ్యో నేను తృష్ణయా హి అహంకారితః ఇది ప్రలాపః శ్రూయతే. ఒక్కోసారి మనుషులు అంటూ ఉంటారు, ఆ రజోగుణం వల్ల కోరిక వల్ల రజోగుణము దానికి సంబంధించినటువంటి పనులు చేసి దుఃఖించి, అయ్యో నేను కోరిక వల్లనే ఈ పని చేశాను అని తర్వాత దుఃఖిస్తూ ఉంటారు. ఆ దుఃఖం అలా దుఃఖించుట మనం చూస్తూనే ఉంటాం కదా అంటున్నారు. తృష్ణయాహి అహంకారితః ఇది ప్రలాపః శ్రూయతే అని మనము ఆ విధంగా విలపించిన వారిని చూస్తూనే ఉంటాం. అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఉండొచ్చు, మన జీవితంలోనే ఉంటుంది, లేకపోతే మనము ఇతరులలో డెఫినెట్ గా చూసే ఉంటాం. తృష్ణయాహి అహంకారితః అన్న ఆ రియలైజేషన్ వస్తుంది. కోరిక వల్లనే నేను ఇలా చేసి ఈ రోజు ఈ దుఃఖాన్ని తెచ్చుకున్నాను అనేటటువంటి ఆ రియలైజేషన్ మనిషికి వస్తుంది. అది అలా వచ్చిన రోజుని అలా విలపిస్తారు. అలా విలపించుట మనము చూస్తూనే ఉన్నాము కదా. ఇదంతా ఎందుకంటే రజోగుణ సముద్భవ
అన్న మాటకు వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. సో ఈ కామము రజోగుణ సముద్భవము. ఆ కామమే ఒక్కోసారి క్రోధముగా పరిణమిస్తూ ఉంటుంది. సో కామక్రోధాలు రెండు కూడా రజోగుణ సముద్భవములే. మహాశనః మహత్ అశనం అస్య ఇతి మహాశనః. గొప్ప ఆకలి దీనికి కాబట్టి అది మహాశనః. మహత్ అశనం అస్య ఇది మహాశనః. అతః ఏవ మహాపాప్మా. అందుకనే అది మహాపాప్మా కూడా, అంటే మహా దుఃఖమును కలిగించేది కూడా. ఎందుకంటే ఆ కోరిక తీరడం అనేది ఉండదు. సో అందుకని మనిషి ఆ కోరికను తీర్చుకుందుకి మళ్ళీ 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 అవే పనులు చేస్తూ ఉంటారు. సో అది అది ఆ విధంగా మళ్ళీ మళ్ళీ అది దుఃఖాన్ని కలిగిస్తోందని తెలుసు. దాని వలన కోరిక తీర్చుకోవడం వలన కలిగే సుఖము లేక ఆనందము తాత్కాలికమే అని తెలుస్తూనే ఉంటుంది. కానీ ఆ మానలేరు. సో అందుకని మళ్ళీ మళ్ళీ, ఎందుకంటే అది మహాశనః, అందులో ఇంధనం వేస్తున్న కొద్దీ అగ్ని ఇంకా రేగుతూనే ఉంటుంది. ఆ కోరిక తీర్చుకున్నంత సేపు కూడా అగ్నిలో ఇంధనము వేసినట్టే. సో అందుకని అది ఆగడం అనేది ఉండదు. అది మహాపాపం. అది గొప్ప దుఃఖానికి కూడా కారణమవుతుంది. కామేన హి ప్రేరిత జంతు పాపం కరోతి. కామము చేత ప్రేరితుడైన వాడే పాపం చేస్తాడు. ఒకడు అధర్మమైన, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకోవచ్చు. ఒకడు అధర్మమైన పనిని ఎందుకు చేస్తున్నారు అంటే కోరిక. మనసులో ఏదో కోరిక ఆ అధర్మమైనటువంటి పనులు చేయడానికి వారిని ప్రేరేపిస్తున్నది. లేదా కోరికను పెట్టుకుని చేసిన పనులే దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటాయి. అలా కూడా అర్థం చేసుకోవచ్చు. కామేన హి ప్రేరిత జంతు పాపం కరోతి. అతః విద్ధి ఏనం కామం ఇహ సంసారే వైరిణం. ఇహ అంటే ఈ సంసారంలో, అంటే ఈ లోకంలో, ఈ ఈ జన్మలో వైరి, శత్రువు ఎవరు అంటే ఈ కామమే. కామమే శత్రువు అని తెలుసుకో. అతః విద్ధి ఏనం కామం ఇహ సంసారే వైరిణం. చదువుదాం శ్లోకం ఇంకొకసారి. కామ ఏష క్రోధ ఏషః రజో గుణ సముద్భవః మహాశనో మహాపాప్మా విద్యేనమిహ వైరిణం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.